ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ప్రారంభించి విద్యాశాఖలో ఎంఈఓగా పదవి విరమణ చేసి ఆ సమయంలో సుమారు 35 సంవత్సరాల పాటు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై పూర్తి స్థాయిలో కార్యకర్తగా పనిచేసి కార్యవానిగా వ్యవహరించి ఎంఈఓగా పదవి విరమణ చేసిన తర్వాత రైతు సమస్యల పట్ల రైతు ఉద్యమాల పట్ల ఎంతో ఆసక్తి అనురక్తి కలిగిన శ్రీ పన్యాల వెంకటరెడ్డి భారతీయ కిసాన్ సంఘ్లో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఎంతో కృషి చేస్తున్నారు. ఇవాళ శ్రీ పన్యాల వెంకటరెడ్డి గారు మన ముందున్నారు. వారితో మాట్లాడి వారి కార్యాచరణ గురించి, వారి ఆశయాల గురించి, వారి కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి. మీకు రైతులన్నా గ్రామీణ ప్రాంతాలన్నా వ్యవసాయం అన్నా ఎంతో ఆసక్తి ఉంది కదా, అందుకని ఆ విషయంలో మీరు భారతీయ కిసాన్ సంఘ్ తరపున చాలా చురుగ్గా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అసలు మీకు ఈ రైతులు అన్నా వ్యవసాయం అన్నా ఎందుకు ఆసక్తి ఏర్పడింది? భారతీయ కిసాన్ సంఘ్ 1979 నుండి ప్రారంభమై దేశవ్యాప్తంగా ఒక సిద్ధాంతం, ఈ సమాజంలో రైతాంగ సమస్యల పరిష్కారం, రైతాంగాన్ని ఏకీకృతం చేయడం, సంఘటితపరచడం, సంఘటిత శక్తి వల్లనే ఈ సమాజంలో కొంత జాగృత ఏర్పడి వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి ఆలోచనతో ఈ సంఘం పనిచేస్తూ ఉన్నది. నేను పదవి విరమణ చేసిన తర్వాత భారతీయ కిసాన్ సంఘ్లో యాక్టివ్గా పనిచేయడం జరుగుతూ ఉన్నది. మా యొక్క కుటుంబం యొక్క నేపథ్యం వ్యవసాయం కాబట్టి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విషయాల మీద, రైతు సమస్యల మీద, రైతు యొక్క ఆర్థిక ఇబ్బందుల మీద ఆవేదనతో నేను ఈ కిసాన్ సంఘ్లో పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నేను రిటైర్మెంట్ అయిన తర్వాత 2009 నుండి చురుకుగా పనిచేస్తూ ఉన్నాను. ప్రస్తుతం భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? మీరు ఏం చదువుకున్నారు? ఉద్యోగం ఏం చేశారా? వ్యవసాయమే చేశారా? వ్యాపారం ఏమైనా చేశారా? నేను కుటుంబం యొక్క నేపథ్యము మా తాత నుండి మా తండ్రుల వరకు వ్యవసాయ రంగం, మాకు సంబంధించినటువంటి కుటుంబం అంతా కూడా వ్యవసాయ రంగం. సిద్దిపేటకు దగ్గరలో ఉన్నటువంటి పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటూ జీవించేటువంటి కుటుంబం. అలాంటి కుటుంబంలో 1974 వరకు నేను విద్యాభ్యాసం డిగ్రీ పూర్తి చేసుకొని తర్వాత బీఈడి పూర్తి చేసుకొని ఉపాధ్యాయ రంగంలో ప్రవేశం చేశాను. అయినప్పటికీ వ్యవసాయ రంగం మీద ఆసక్తితో వ్యవసాయాన్ని చేస్తూ, వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఆ విధంగా పనిచేసేటువంటి సందర్భం. నేను చదువుకొని ఉన్నప్పటికీ ఉద్యోగరీత్యా కొంత ఇది ఉన్నప్పటికీ వ్యవసాయదారుడు నాతోటి మిత్రులందరూ కూడా మరి వాళ్ళు పడుతున్నటువంటి బాధలు, ఆ ఆర్థికమైనటువంటి స్థితిగతులు వాళ్ళకు చాలా ఇబ్బంది కలిగి నేను ఈ రంగం మీద వ్యవసాయ రంగాన్ని కొంచెం ముందుకు తీసుకువెళ్ళాలి, వ్యవసాయదారులకు కొంత లాభం కలిగే విధంగా, వ్యవసాయదారుడు మిగతా రంగాలలో పనిచేసే వాళ్ళ మాదిరిగా తను కూడా తన యొక్క పిల్లల్ని, తన యొక్క పనులని తను కూడా ఆరోగ్యంగా ఉండే పద్ధతుల్లో అన్ని రంగాలలో కూడా వాళ్ళ యొక్క కుటుంబం బాగుపడాలనే ఉద్దేశంతో నా వంతుగా నేను పనిచేస్తూ ఉన్నాను. మీరు అసలు ఆర్ఎస్ఎస్లో పూర్తి స్థాయి కార్యకర్తగా పనిచేస్తామని చెప్పారు. అసలు మీరు ఆ సిద్ధాంతాల పట్ల ఎలా ఆకర్షితులయ్యారు? ఇటు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ, ఇటు రైతుగా వ్యవసాయం కూడా చేస్తూ ఈ కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో ఎలా పాల్గొనేవారు? నేను 1970లో ఆర్ఎస్ఎస్ శాఖ ద్వారా సిద్దిపేటలో నా యొక్క ప్రస్తావన ప్రారంభమైంది. అందులో జరిగేటువంటి రకరకాల కార్యక్రమాలు నన్ను బాగా ఆకర్షించాయి. రకరకాల పెద్దలతో ఉన్నటువంటి వారి యొక్క మాటల్ని ఉపన్యాసాల ద్వారా విని నాలో దేశభక్తి, ఈ సమాజమంతా ఒకటే, ఈ సమాజమంతా మన కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉంటుందో
దానికి అనుగుణంగా పనిచేస్తున్నటువంటి దానిలో నా వంతుగా నేను ఈ సమాజానికి ఏం చేయాలి, నా కుటుంబమే కాదు ఈ సమాజం కూడా నా కుటుంబంలో భాగం కాబట్టి సమాజం యొక్క ఉన్నతి కోసం, సమాజం యొక్క అన్ని రంగాల అభివృద్ధి కోసం నా వంతుగా నేనేమన్నా సహాయ సహకారాలు అందించగలనా అన్నటువంటి ఒక ఆలోచనతో ఆర్ఎస్ఎస్లో పనిచేస్తూ నేను జిల్లా లెవెల్లో కార్యవాహ అంటే సెక్రటరీ యొక్క పదవిని చేస్తూ గ్రామ గ్రామాల్లో ఈ శాఖలు నడిపిస్తూ అక్కడ ఉన్నటువంటి యువకుల్లో దేశభక్తి నిర్మాణం కోసం పనిచేయడం జరిగింది. రిటైర్మెంట్ అయిన తర్వాత అదే ప్రేరణతో పనిచేస్తున్నటువంటి భారతీయ కిసాన్ సంఘ్లో పనిచేస్తూ ఉన్నాను. నేను ముందుగా మరి హైదరాబాద్కు షిఫ్ట్ కావడం జరిగింది. హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత నాకున్నటువంటి అనుభవం, వయస్సు, మిగతా అన్నీ కూడా కలిపి మీరు కొంచెం ఎక్కువ పని చేయాలని చెప్పినటువంటి సందర్భంలో దానికి అనుగుణంగా ఇప్పుడు భారతీయ కిసాన్ సంఘ్ ఉపాధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. అన్ని జిల్లాలలో జరిగేటువంటి గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాను. ముఖ్యంగా రైతాంగ సమస్యల మీద నేను స్పందిస్తూ ఉంటాను. భారతీయ కిసాన్ సంఘ్ గ్రామ స్థాయి నుండి దేశ స్థాయి వరకు, కేంద్రం వరకు మరి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకొని సభ్యత్వం చేసి గ్రామాలలో అరేక్ కిసాన్ హమారా నేత అనేటువంటి సందర్భంతో పనిచేస్తూ ఉన్నది. ఆ రైతులను చైతన్యపరుస్తూ సంఘటితపరుస్తూ వాళ్ళనే ఆ సమస్యలకు పరిష్కార నాయకులుగా తయారు చేస్తూ మరి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో చాలా సమస్యలు మేము పరిష్కారం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నేను మెదక్, భువనగిరి, అదేవిధంగా మేడ్చల్, సిద్దిపేట ఈ ప్రాంతాల్లో బాగా చూస్తాను. చాలా ఆదిలాబాద్ వరకు కూడా మేము వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాలను విస్తరించే దానికోసం పనిచేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం మార్చిలో మేము ఒక టార్గెట్ పెట్టుకొని 1,00,000 మందిని ఈ యొక్క కార్యక్రమంలో సభ్యులుగా చేర్పించాలన్న ఆలోచనతో చేశాం. ఆ విధంగా 80,000 మంది రైతులను మేము భారతీయ కిసాన్ సంఘ్ సభ్యత్వం ఇప్పించడం జరిగింది. అదేవిధంగా 28 జిల్లాలలో జిల్లా కమిటీలు కూడా వేయడం జరిగింది. కామారెడ్డిలో పోయిన డిసెంబర్లో బ్రహ్మాండమైన కార్యక్రమం 12,000 మంది రైతుల్ని ఏకీకృతం చేసి ఒక సమావేశంలో ₹1 ఖర్చు కాకుండా వాళ్ళంతలా వాళ్ళు వచ్చే విధంగా వాళ్ళ సమస్యల పరిష్కారానికి వాళ్ళు మేమంతా కూడా మీ వెన్నంటి ఉంటామనేటువంటి ఆలోచనతో అక్కడికి రావడం జరిగింది. అక్కడనే ఒక రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఆ విధంగా పోయిన నెల 21, 22, 23 తేదీల్లో గుజరాత్లోని పాలన్పూర్ దగ్గర ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అఖిల భారతీయ స్థాయిలో కూడా 3,000 మంది డెలిగేట్స్తో అఖిల భారతీయ కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది. అందులో పూర్తి సమయం కార్యకర్తలు ఉన్నారు. ముఖ్యంగా దానిలో మన నిజామాబాద్ వాసి కొండల సాయిరెడ్డి గారు సంఘం ప్రారంభం నుంచి వారు దీనిలో పనిచేస్తున్నటువంటి వారు అధ్యక్షులుగా ఎన్నుకోవడం మేమందరం కూడా గర్వంగా ఇంకా ముందుకు ఈ మన రాష్ట్రంలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు మాకు ఎక్కువగా ఉన్నాయి. భారతీయ కిసాన్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మీరు తెలంగాణ వ్యాప్తంగా రైతులను సంఘటితపరుస్తున్నారు. అలా సంఘటిత పరిచిన రైతాంగంతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారి ద్వారా? అంటే వారికి ఎలాంటి సూచనలు, సలహాలు ఇస్తున్నారు? వారి పంటలకు తగిన గిట్టుబాటు ధరలు కానీ, లేకపోతే వారి ఉత్పత్తులకు లాభాలు తీసుకురావటానికి కానీ మీరేమైనా సలహాలు ఇవ్వటం కానీ, సూచనలు ఇవ్వటం, వారిని సమాయత్తం చేయటం లాంటివి ఏ రకంగా చేస్తున్నారు? భారతీయ కిసాన్ సంఘ్ రైతు పండించిన ప్రతి పంటకు లాభముతో కూడినటువంటి ధర రావాలని చెప్పేసి మా యొక్క కాన్సెప్ట్. దానికి అనుగుణంగా రైతాంగంలో ఉత్పత్తి పెంచాలి. రెండోది ఆరోగ్యకరమైనటువంటి ఆహారం. ఏదైతే ఈరోజు కూరగాయలు మిగతా వాటికి అన్నీ కూడా పెస్టిసైడ్స్ వాడి మరి ఎక్కువ పంటలు ఉత్పత్తి అవుతున్నాయేమో కానీ అనారోగ్యమైనటువంటి వాతావరణంలో మనము ఆ యొక్క పదార్థాలను భుజించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం అంటే సేంద్రియ వ్యవసాయం వరకు మళ్ళీ రైతులు వెళ్ళే విధంగా తక్కువ ఖర్చుతో తను వ్యవసాయం చేసుకునేటువంటి దాంట్లో ఉండే విధంగా వారికి సూచనలు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉత్పత్తి పెంచేదానికోసం కేవలము ఒక్క పనే కాకుండా కూరగాయలు
పండించే దగ్గర మేడ్చల్ మనకు ముఖ్యంగా ఈ హైదరాబాద్ సంబంధించినటువంటి పంట పండేటువంటి బాబాగూడ అటువంటి గ్రామంలో చాలామంది రైతులు 20 ఎకరాలు 15 ఎకరాలు వాళ్ళ యొక్క పంటలు పండిస్తూ మరి వాళ్ళు కొంత లాభాల్ని వాళ్ళ కుటుంబాలకు వాళ్ళు ఇచ్చేయడం జరుగుతూ ఉన్నది. ఆ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి యువకుల్ని జంటల్ని భార్యాభర్తలు ఇద్దరు కూడా తీసుకొచ్చి కూరగాయల సాగు చేయడం వల్ల మనకు లాభం వస్తుంది, మనకు కుటుంబానికి చాలా ఉపయోగపడుతుంది. మీరందరూ కూడా ఆ విధంగా చాలా అవసరం కూడా ఉన్నది కూరగాయల యొక్క సాగు అని చెప్పేసి వాళ్ళకు తీసుకొచ్చి వాళ్ళకు ఏదైతే ప్రభుత్వాలు శిక్షణ ఇస్తాయో ఆ విధంగా మేము శిక్షణ ఏర్పాటు చేసి వాళ్ళకు శిక్షణ ఇచ్చి ఉత్పత్తులు పెంచే విధంగా రైతులందరూ కూడా ఏదో పని చేసుకొని వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావాలన్నటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏ దేశంలో అయితే రైతు సుఖంగా ఉంటాడో, రైతు పుష్టిగా ఆర్థిక స్వావలంబన కలిగి ఉంటాడో ఆ దేశము ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటుంది. కాబట్టి ఆ విధంగా రైతు ఆర్థిక స్వావలంబన కలిగి ఉండే విధంగా మేము అతనికి ప్రణాళిక రచిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకి హైదరాబాద్ మహానగరం కావచ్చు, తెలంగాణ చాలా ప్రాంతాల్లో కావచ్చు, రియల్ ఎస్టేట్ భూమి కారణంగా దాదాపు వ్యవసాయ భూములన్నీ కనుమరుగైపోతున్నాయి, అంతా రియల్ ఎస్టేట్ పరం అయిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో మనకి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఎక్కడైనా ఆహార కొరత కానీ కూరగాయల కొరత కానీ ఇలాంటివన్నీ ఏర్పడే అవకాశాలు పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మీరు రైతులకి ఏ విధంగా ప్రోత్సహించి వారిని వ్యవసాయం వైపు మళ్ళీ సాగు వైపు మళ్లించడానికి కృషి చేస్తున్నారు? వ్యవసాయదారులకు మేము భారతీయ కిసాన్ సంఘ్ తరఫున మేము ఒక ముఖ్యమైనటువంటి ఆలోచన కల్పిస్తూ ఉన్నాం. ఏ రైతు కూడా భూమిని అమ్ముకోకూడదు. ఈ దేశంలో మిగతా వృత్తుల కంటే కూడా వ్యవసాయము ప్రాధాన్యత కలిగినటువంటి వృత్తి. మనందరూ కూడా అన్నదాత అంటున్నారు, మనం రైతే రాజు అంటున్నారు. ఆ రాజు యొక్క స్థానానికి వెళ్ళాలంటే మనమంతా కూడా సంఘటితంగా పనిచేస్తూ అదేవిధంగా కావలసినటువంటి పంటల్ని పండించాలి. ప్రభుత్వాన్ని మనం ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. చాలా ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మనకు సహకారాలు అందిస్తూ ఉన్నాయి. ఏ తల్లి అయితే పిల్లవానికి రకరకాల ఆలోచనలు చేస్తున్నప్పుడు ఫీజు కావాలని నాన్న అన్నప్పుడు ఫీజు ఇస్తాడు, పుస్తకాలు కావాలని నాన్న అన్నప్పుడు పుస్తకాలు ఇస్తాడు. ఆ విధంగా తన యొక్క అవసరాల్ని తల్లి ఏ విధంగా తీరుస్తూ ఉంటుందో వ్యవసాయదారునికి కావలసినటువంటి విషయంలో కూడా ప్రభుత్వాలు మనకు సహకరించినప్పటికీ ఇంకా తను స్వావలంబన కలిగేటువంటి పరిస్థితులు లేదు. మిగతా సంఘాలు, ఉద్యోగ సంఘాలు కానివ్వండి, మిగతా రంగాలు, ఒక 4 ఉంటే ఆటో సంఘాలు, 4 ఉంటే కూలీల సంఘాలు, 4 ఉంటే ఉపాధ్యాయ సంఘాలు, 4 ఉంటే కలెక్టర్ సంఘాలు ఏ విధంగా అయితే వాళ్ళ డిమాండ్ కోసం నిరంతరం పనిచేస్తూ ఉన్నారో రైతులను ఆ విధంగా మనం కూడా సంఘటితమై రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క అవసరాలకు చెప్పే మాటలు కాకుండా నిజంగా మనకు ఎవరైతే సేవ చేస్తారో వారికే మనం సహకారం అందించాలనే ఉద్దేశంతో మనము ఆ రైతులను ప్రేరేపిస్తూ ఉన్నాం. రెండోది, ఉత్పత్తులు పెంచే విధంగా పాత పద్ధతిలో అంటే సేంద్రియ వ్యవసాయం ఆరోగ్యకరమైనటువంటి సమాజానికి అందించాలి. భూమి ఖరాబు కాకుండా వాడేటువంటి ఎరువులు అవన్నీ కూడా తగ్గించాలి. కాబట్టి ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాడు. 4-5 రకాలు మనం ఆలోచన చేసినట్టయితే, ఒకటి విద్యుత్ శక్తికి సంబంధించినటువంటిది చాలా అవసరం. తెలంగాణలో అంతా కూడా బోర్ల కింద, బావుల కింద వ్యవసాయం జరుగుతున్నటువంటి సందర్భంలో వారికి సరి అయినటువంటి నాణ్యమైనటువంటి విద్యుత్తు అందించాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. తదనుగుణంగా కరెంటు విద్యుత్ షాకుల వల్ల ఇది జరిగిన మరణాలు జరిగినట్టయితే వారికి ఎక్స్గ్రేషియా ఇప్పించడానికి కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 1 లక్ష రూపాయల నుంచి మొదలు కల్పించడం, అంటే ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నటువంటి ఆలోచన కల్పించడం, అది 1 లక్ష రూపాయల నుంచి ఈరోజు 5 లక్షల వరకు మేము పెంచడం జరిగింది, డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2, వాళ్ళ సమస్యలు అధిగమించే దానికోసం CGRF ERC అనేటువంటి సంస్థ ఏదైతే అందులోనే ఒక మొబైల్ కోర్టు లాగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కానీ కింది స్థాయి ఉద్యోగులు సరిగా వారికి మనకు సహకరించడం లేదు. వారి సహకారం అందించే దానికి మా సమస్యలను వాటి ద్వారా మనం అందించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ERC మీటింగ్ల ద్వారా రైతులను చైతన్యం చేస్తూ వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా మేము పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా మార్కెట్లో రకరకాల దోపిడీ జరుగుతూ ఉన్నది. దాన్ని నివారించే దానికోసం కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాంటా విషయంలో కానివ్వండి,
అదేవిధంగా కూరగాయల విషయంలో కానివ్వండి, మిగతా మార్కెట్లో దళారీ వ్యవస్థలో విషయంలో కానివ్వండి, ఈరోజు మనము పంట పండిన తర్వాత 2 కిలోలు 3 కిలోలు 4 కిలోలు ఆ ధాన్యం తీయడం విషయంలో కానివ్వండి, ఆ విధంగా మేము అక్కడ నిలబడి రైతాంగాన్ని ప్రేరేపించి రైతాంగాన్ని సంఘటితపరిచి వాళ్ళ సమస్యలను గ్రామ ప్రాంతంలో కమిటీల ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. కొంత రైతాంగానికి మేము సహకరిస్తున్నాం అనేటువంటి ఆలోచనతో మేము పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేశంలో 1 కోటి మంది సభ్యులు ఈ భారతీయ కిసాన్ సంఘ్లో సభ్యులుగా ఉన్నారు. 10 లక్షల గ్రామాలలో భారతీయ కిసాన్ సంఘ్ ఇది ఉన్నది. పూర్తి సమయం ఇచ్చేటువంటి కార్యకర్తలు డివోటీగా ఈ రైతాంగానికి ఈ రంగానికి బాగా పనిచేయాలి, ఇది సమాజానికి చాలా అవసరమైనటువంటి గుర్తించి పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వచ్చే రోజుల్లో మనం ఉత్పత్తి ముఖ్యంగా మనం ఆలోచన చేసినట్లయితే వ్యవసాయ రంగము ఏదైతే ఉంటుందో అది సంక్షోభంలో లేదు. వ్యవసాయదారుడు మాత్రమే సంక్షోభంలో ఉన్నాడు. అంటే ఆయన పెట్టుబడులు పెరిగినాయి, ట్రాక్టర్లు వచ్చినాయి, అదేవిధంగా విత్తనాల కానుంచి మొదలు పెడితే పూర్తి సమయం అంతా కూడా ఆ రైతు మరి కొనుగోలు అంటే పైసలు బట్టి డబ్బులు పెట్టి చేసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఆర్థికంగా తను నిలదొక్కులేక తెచ్చిన అప్పులు భరించలేక కట్టలేక ఇంట్లో ఉన్నటువంటి భార్యా పిల్లలకు సరి అయినటువంటి వసతులు కల్పించలేక వడ్ల కుప్పల మీద వడ్ల రాసుల మీద అదేవిధంగా పత్తి కుప్పల మీద చనిపోవడం జరుగుతూ ఉన్నది. రకరకాల ఉరి వేసుకొని ఆ అప్పుల బాధకు భరించలేక చస్తున్నటువంటి వాళ్ళని కూడా ఓదారుస్తూ ఈ చావు సరి అయిన మార్గం కాదు. మనమందరం కూడా కలిసి మన రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ప్రభుత్వంతో ఏర్పడే కొత్త ప్రభుత్వాలు రేపు మనకేదో అరిచేతిలో స్వర్గాలు చూపేసేటువంటి ప్రభుత్వాలు కాకుండా నిజంగా రైతులకు సహాయం చేసేటువంటి రైతులను ఆదుకునేటువంటి ప్రభుత్వాలకు మనం ఓటేసి ఆ ప్రభుత్వాలను మనం నడిపించుకోవాలి. ఆ ప్రభుత్వాల ద్వారా రైతాంగాన్ని ఈ దేశంలో ఈ ఆహార కొరత తగ్గించడానికి మనం ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి గోదాములన్నీ కూడా నింపుతాం రైతు కష్టపడి. కానీ రైతు తను పండించిన పంటకు లాభసాటి ధర కావాలని డిమాండ్ కూడా చేస్తాం. ఎక్కడ కూడా అలసట లేదు, రాత్రింబౌలు పనిచేస్తాం, అవసరం ఉన్నటువంటి పంటలన్నీ కూడా పండిస్తాం. కానీ తను బ్రతకాలి కాబట్టి తగినటువంటి ధర రావాలని చెప్పేసి ప్రభుత్వాలలో ఏర్పాటు మీద డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏదైతే ధరల నిర్ణాయక సంఘం పార్లమెంటులో వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు, మంత్రివర్గం కానివ్వండి, పార్లమెంటు సభ్యులు కానివ్వండి, శాస్త్రవేత్తలు కానివ్వండి, మిగతా వాళ్ళతో సమానంగా నిష్ఠాతులైనటువంటి నా రైతులను కూడా సభ్యులుగా చేర్పించినట్టయితే తను పండించినటువంటి పంట ఏదైతే ఉంటుందో తను చేసే పని ఏదైతే ఉంటుందో అంత లాభ నష్టాలు అతనికి తెలిసి ఉంటాయి. కాబట్టి అతను సభ్యులుగా చేర్పించి ధర నిర్ణయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో భారతీయ కిసాన్ సంఘ్ అగ్రగామిగా ఉన్నది. ఈ దేశంలో గ్రామ స్థాయి నుండి దేశం వరకు సభ్యత్వం కలిగి ఒక వ్యవస్థ కలిగి పనిచేస్తున్నటువంటి సంఘం భారతీయ కిసాన్ సంఘం మాత్రమే. వేరే సంఘాలన్నీ కూడా రాజకీయ లబ్ధి కోసం రాజకీయాల ఉచ్చులో పడి విదేశీయుల యొక్క ఉచ్చులో పడి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఉద్యమాలు చేసినప్పటికీ చేసినప్పటికీ రైతుకు జరిగే నష్టం లాభం ఏమీ లేదు. కిసాన్ సంఘే ఈ రేపు దిశానిర్దేశం చేసేటువంటి స్థాయిలో భారతదేశంలో రైతులకు ఒక మార్గదర్శనం చేసి రైతు కూడా ఒక ఉద్యోగి మాదిరిగా రైతు ఒక రాజు కావాలనేటువంటి కాన్సెప్ట్తో మేము పనిచేస్తూ ఉన్నాం. అది సఫలమవుతుందని చెప్పి ఆశతో పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే రాజకీయాల్లో ఓట్ల కోసం ప్రభుత్వాలు రకరకాల పథకాలు ప్రవేశపెడుతున్నాయి. వాటిలో భాగంగా రైతు బంధు, రైతు భరోసా ఈ పేరుతో వ్యవసాయం చేస్తున్నారో లేదో అనే సంబంధం లేకుండా భూమికి యజమాని అయితే చాలు వారి అకౌంట్లో సరాసరి డబ్బులు వేసేస్తున్నారు. ఈ పథకాన్ని భారతీయ కిసాన్ సంఘ్ సమర్థిస్తుందా? ఇది రైతులకి వ్యవసాయానికి ఏదైనా ఉపయోగకరం ఉందా? దీనివల్ల భారతీయ కిసాన్ సంఘ్ ఒకటే ఆలోచన, ఉచిత పథకాలు మాకు అవసరం లేదు, మభ్యపెట్టే పథకాలు అవసరం లేదు. రైతు కష్టం రాత్రింబౌళ్ళు కష్టపడి పండించే పంటకు లాభముతో మిగతా వస్తువులకు ఏదైతే ఉత్పత్తి జరిగినప్పుడు ఒక గడియారం, ఒక ఫోను, ఒక టీవీ ఏ విధమైతే లాభంతో కూడి వాడు
చివరి దశ వరకు వినియోగదారునికి చేరేంత వరకు ఏ విధమైతే లాభాలు కలుపుకొని వాళ్ళు ధరలు నిర్ణయం చేస్తారో మేము పండించే పంటకు కూడా మా ఖర్చులు మన శ్రమ అంతా కూడా కలిపి ధరలు నిర్ణయం చేసేటువంటి పద్ధతి రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కూరగాయలు మిగతాయి కొన్ని పదార్థాలని మనం నిల్వ చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటిని నిల్వ చేసేదానికి గోదాములు లాంటివి ఏర్పాటు చేసినట్టయితే దేశంలో ఉన్నటువంటి ఒడిదొడుకులన్నీ కూడా మనకు చూసుకునేటువంటి వ్యవసాయం పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ విధంగా వాటి యొక్క నిర్మాణం కోసం కూడా పనిచేస్తూ ఉన్నాం. అయితే ఇవాళ మనందరం చూస్తూనే ఉన్నామండి, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రైతు అన్నా వ్యవసాయదారుడన్నా ఒక రకమైన చిన్న చూపు ఉంది. వాళ్ళకి పెళ్ళిళ్ళ సంబంధాలు రావటం కానీ వారికి సమాజంలో మిగిలిన వారితో పాటు ఎంత భూమి ఉన్న వ్యవసాయదారుడైనా ఒక 30 ఎకరాలు ఉన్న ఆసామికైనా ఒక ప్యూన్గా పనిచేసే వ్యక్తికి లభించే గౌరవం కూడా సమాజంలో లభించడం లేదు. ఈ విషయంలో రైతులు వ్యవసాయదారుల పట్ల ఒక మంచి గౌరవప్రదమైన స్థానాన్ని ఆ అభిప్రాయాన్ని మిగతా సమాజంలో కల్పించడం కోసం భారతీయ కిసాన్ సంఘ్ ఏం చేస్తుంది? భారతీయ కిసాన్ సంఘ్ రైతే రాజు కావాలి, ఈ దేశానికి వెన్నెముక రైతు. రైతు లేకపోతే ఆహార పదార్థాల యొక్క కొరత ఏర్పడుతుంది. ఆహార పదార్థాలు లేకున్నట్టయితే ఈ సమాజం జీవించడం కష్టం. సో ఈ సమాజంలో ఉన్నటువంటి 145 కోట్లకు సరిపోయేటటువంటి ఆహార పదార్థాలను మా రైతుల ద్వారా ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ దేశంలో గోదాములన్నీ కూడా నింపుతాం. కానీ మా డిమాండ్ ఒకటే, మా పండించినటువంటి పంటలకు లాభంతో కూడినటువంటి ధర ప్రభుత్వాలు నిర్ణయించాలి. అప్పుడు మాత్రమే రైతాంగం ముందుకు పోతుంది. ముఖ్యంగా జీతాలు పెరగాలని చెప్పేసి, డిఏలు రావాలని చెప్పేసి, వ్యాపారం నష్టం వస్తుందని చెప్పేసి రకరకాల ఆలోచనతో ప్రభుత్వాన్ని కోరుతూ ఉంటాయి. ప్రభుత్వం వాళ్ళ యొక్క యూనిటీ అంటే వాళ్ళ సంఘటన శక్తిని ఆధారం చేసుకొని పనులకు ఇబ్బంది రాకుండా ఉండేదానికోసం వాళ్ళకు సౌకర్యాలు కల్పిస్తూ ఉంటారు. కానీ అసంఘటితంగా ఉన్నటువంటి రైతాంగాన్ని సంఘటితపరిచి ఈ సంఘటిత పడబడినటువంటి సంస్థల ద్వారా మన యొక్క సమస్యలను మన గొంతై భారతీయ కిసాన్ సంఘ్ గొంతై ఈ విధంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ అన్ని సమస్యల పరిష్కారానికి ముందుకు వెళ్ళేదానికోసం భారతీయ కిసాన్ సంఘ్ పనిచేస్తూ ఉన్నది. మరి మీరు ఆర్ఎస్ఎస్లో పూర్తిస్థాయి పనిచేశారు. అలాగే మీరు చేసే భారతీయ కిసాన్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ. ఇవాళ దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఆర్ఎస్ఎస్కు రకంగా అనుబంధ సంస్థే. ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ దేశవ్యాప్తంగా రైతులకు ఏమైనా ఉపయోగకరమైన కార్యక్రమాలు చేసింది అని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే పంజాబ్ హర్యానాల్లో జరిగిన రైతు ఉద్యమాలు ఆ సందర్భంగా ఘర్షణల గురించి మీరేం చెప్తారు? భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ. వాళ్ళు దేశంలో వాళ్ళ యొక్క ప్రభుత్వాలు నడిచేదానికోసం గాను వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. అన్ని రంగాలను వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క ప్రణాళిక వాళ్ళ యొక్క దీన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం. భారతీయ కిసాన్ సంఘ్ పార్టీలు వేరైనా రైతులంతా ఒక్కటే. అవసరమైతే బీజేపీని కానీ మిగతా వాళ్ళని కూడా అందరిని కూడా వ్యతిరేకిస్తాం. రైతాంగానికి ఏ ప్రభుత్వం అయితే వ్యతిరేకమో మేము ఆ ప్రభుత్వానికి వ్యతిరేకము. కాబట్టి రైతు శ్రేయస్సును కోరే ఏ ప్రభుత్వానికైనా మేము సమ్మతి తెలియజేస్తాం. అయితే మరి ప్రభుత్వాలు ఈ బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మనం పోయి వాళ్ళ యొక్క దానిలో ఉండి చేసేది ఏం లేదు. వాళ్ళకు వ్యతిరేకంగా కూడా మేము పనిచేస్తూ ఉన్నాం. పంజాబ్ లాంటి ఢిల్లీలో జరిగినటువంటి ఏదైతే ఉద్యమం ఉందో ఆ ఉద్యమానికి సంబంధించి దాన్ని మేము వ్యతిరేకించాం. ఆ ఉద్యమాన్ని భారతీయ కిసాన్ సంఘ్ ఢిల్లీలో జరిగినటువంటి ఆ రైతు ఉద్యమం అనే పేరుతో ఉన్నటువంటి దాన్ని పూర్తిగా వ్యతిరేకించింది. ఎందుకంటే రైతు పండించినటువంటి పంట తన ప్రాంతంలో కాకుండా తనకు ఎక్కడైతే డిమాండ్ ఉండదో, ఒక వస్తువు ఒక దగ్గర డిమాండ్ ఉంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీలున్నది. కాబట్టి తను పండించిన పంట మిగతా రాష్ట్రాలకు వెళ్ళే విధంగా మిగతా దగ్గర ఉన్నటువంటి పంట మార్పిడి చేసుకున్నటువంటి ఏదైతే పద్ధతి ఉంటుందో ఆ పద్ధతిలో వాళ్ళు చట్టం చేసిండ్రు. ఇంకా కొన్ని మార్పులు చేర్పులు చేయాలని మేము సూచించాం. కానీ వాళ్ళు పూర్తిగానే వ్యతిరేకించారు. వాళ్ళకు ఎక్కడ కూడా గ్రౌండ్ లెవెల్లో సభ్యత్వం లేదు, ఒక జిల్లా లెవెల్లో కమిటీలు లేవు. వాళ్ళు ప్రతిపక్షాల యొక్క
అండదండలతో ఆర్థికమైనటువంటి దీనికోసం వాళ్ళు ఆ యొక్క కార్యక్రమాలను నడిపించారు. వాళ్ళకు విదేశాల నుంచి మిగతా దేశాల నుంచి కూడా కొంత సమ్మతి ఉన్నది. వాళ్ళు కొన్ని సంస్థలే కొన్ని చోట్లనే చేయగలిగారు, కొంతకాలమే చేయగలిగారు. అది ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకం చేసేది, మేము ప్రభుత్వాలకు వ్యతిరేకం చేసేది కాదు. ఈ దేశంలో నష్టం జరగొద్దు, చీమకు కూడా నష్టం జరగొద్దు. మనం ఉద్యమిద్దాం, మన సమస్యలను ప్రభుత్వాన్ని తీసుకువెళ్తాం. కానీ బస్సులు బలగొట్టడం, రోడ్డు మీదకి రావడం, ప్రజానీకానికి ఈ సమాజానికి అన్యాయం చేయొద్దు అన్నటువంటి ఆలోచనతో భారతీయ కిసాన్ సంఘ్ పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఉద్యమాన్ని మార్పులు చేసి రైతాంగానికి మళ్ళీ తిరిగి మీరు ఆ చట్టాలను దేవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో ఉన్నటువంటి లోటుపాట్లను సూచించడం జరిగింది. వాటిని సరిచేసి ఇస్తారేమని చెప్పేసి ఆశతో రైతులకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఆలోచనతో ఉన్నాం. ఆ సంస్థలు కేవలం రాజకీయ లబ్ధి కోసమో ఆర్థిక లబ్ధి కోసమో కొందరు చేసేటువంటి కార్యక్రమం. వాళ్ళకు ఎక్కడ కూడా సభ్యత్వం లేదు. మీరు నిజంగా చూడండి, ఇక్కడ దేశంలో మంచి సభ్యత్వం కలిగి గ్రౌండ్ లెవెల్లో ఆలోచన కలిగినటువంటి వాళ్ళం భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులం మాత్రమే. పన్యాల వెంకటరెడ్డి గారు భారతీయ కిసాన్ సంఘ్ ఉపాధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్రంలో రైతు సంఘం నాయకుడిగా, తెలంగాణ రైతు సమస్యల పట్ల చురుగ్గా కార్యక్రమాలు నిర్వహిస్తూ మీరు ఒక రైతు నాయకుడిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదే విధంగా మీరు జాతీయ స్థాయిలో కూడా భారతీయ కిసాన్ సంఘ్ తరపున ఒక ప్రముఖ రైతు నాయకుడిగా ఎదగాలని, రైతులందరి జీవితాలను బాగుపరచడానికి అవసరమైన కృషి చేయాలని ఆశిస్తున్నాం. శ్రీఆర్ స్టూడియోస్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. మీ స్టూడియో తరఫున నన్ను ఆహ్వానించి భారతీయ కిసాన్ సంఘ్ యొక్క పని విధానాన్ని, భారతీయ కిసాన్ సంఘ్ రైతుల యొక్క సమస్యలను ఏ విధంగా అధిగమిస్తుందో అడిగి, మరి ఈ విషయాలన్నిటి మీద ఒక అవగాహన కల్పించే విధంగా, సమాజానికి అందించే విధంగా, రైతులకు అందించే విధంగా మీరు చేసినటువంటి కృషి అభినందనీయం. మీకు అందరు కూడా మీకు స్టూడియో వాళ్ళకందరికీ కూడా నా తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.